హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను మీ భానుప్రకాష్. గుర్తుపడితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సరే, మనం ఈ టాపిక్ మీద వచ్చేసాము. ఏందంటే 'బిగ్ బాస్' సీజన్ 9 ఎలా జరుగుతుందసలు? రీసెంట్ ఎపిసోడ్‌లో చూసుకుంటే అసలు 'బిగ్ బాస్‌లో' ఏం జరుగుతుంది? ఈ లవ్ ట్రాక్‌లేంది? అసలు ఏం అర్థం అవ్వడం లేదు. ఒక జంట విడిపోతుంటే ఇంకో జంట కలవబోతుంది. అసలు ఏం జరుగుతుందక్కడ? అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ముందుగా ఆయేషా గారి గురించి మాట్లాడుకుందాము. ఆయేషా గారు చాలా మంచిగా ఆడారు. 2 రోజులు ఉన్నారు. తర్వాత కొంచెం హెల్త్ రీత్యా ఆయేషా గారు మధ్యలో వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాతొచ్చేసి 'తనుజ' గారు గూడా రీసెంట్‌గా కళ్ళు తిరిగాయి. మేబీ 'తనుజ' గారు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఏమైనా వచ్చే అవకాశాలు గూడా ఉన్నాయి. 'తనుజ' గారు చాలా మంచి బయటైతే ఓటింగ్ పరంగా అయితే చాలా మంచిగా మూవ్ అయితుంది. ఆ తర్వాతొచ్చేసి మన 'ఇమాన్యుల్' చాలా మంచి గేమ్ ఆడాడు. 'ఇమాన్యుల్' చాలా మంచి గేమ్ ఆడి తన కెప్టెన్సీ కంటెండర్ నుంచి కెప్టెన్సీ గూడా గెలవడం జరిగింది. అక్కడ చూసుకుంటే ఆ తర్వాత 'మాధురి' గారును 'రీతు' గారికి ఒక చిన్న గొడవయింది. ఎందుకంటే మరి 'మాధురి' గారి మీద కిల్ అని రాయడం వల్ల వాళ్ళకు కొన్ని కొన్ని తగాదాలొచ్చాయి. ఆ తగాదాలలో 'మాధురి' గారు మళ్ళీ కొన్ని కొన్ని పర్సనల్‌గానే తీసుకున్నది గానీ పర్సనల్‌గా తీసుకోలేదని చెప్పింది. పర్సనల్‌గా తీసుకొని తర్వాత 'ఇమాన్యుల్‌ను' 'తనుజ' గారు ఆ తర్వాత ఆహ్, 'రీతు' ఈ ముగ్గురు ఉండిపోవడం ఈ ముగ్గురు ఉన్న తర్వాత 'రీతుని' తీసేయడం అనేది కొంచెం పర్సనల్‌గా తీసుకొని తీసేయడం జరిగినట్టు జరుగుతుంది. కాకపోయినా 'ఇమాన్యుల్‌ని' కెప్టెన్ చేయడమే వాళ్ళ అది మెయిన్ ధ్యేయం కాబట్టి ఖచ్చితంగా 'ఇమాన్యుల్‌ని' కెప్టెన్ చేద్దామని చెప్పేసి అలా తీశారు అనుకుంటాను. ఇంకోటేందంటే, ఇగ మనం గట్టిగా మాట్లాడుకోవాల్సిన మ్యాటర్ ఇంకొకటుంది. అంటే 'తనుజకి' కళ్ళు తిరిగి పడిపోయిన తరువాత కళ్యాణ్ చాలా ఏడ్చారు. కళ్యాణ్ చాలా ఏడ్చాడు. ఏడవడం వల్ల ఏమైందంటే, ఇప్పుడు తనుజకి తెలిసింది కళ్యాణ్ ఏడిచాడని జెప్పేసి. తనుజ కళ్యాణ్ అడుగుతుంది గదా! "నువ్వెందుకు ఏడిచావు?" అని చెప్తుంటే కళ్యాణ్ చెప్తున్నాడు, నీకు తెలవదా? నీకేం తెలవదా?" అని జెప్పేసి చెప్తున్నాడు. అయితే చెప్పాడు. ఆ తర్వాత సేవ్ అయిపోయిన తర్వాత ఈ వీక్ సేవ్ అయిపోయిన తర్వాత నేనొక మాట చెప్తానని జెప్పేసి చెప్పాడు. అసలు ఏం చెప్పబోతున్నాడు కళ్యాణ్? అంటే ఈ జంట విడిపోయిన అంటే పవన్‌ను, రీతు కొంచెం విడిపోయేలా కనిపిస్తున్నారు. వీళ్ళు విడిపోయిన తర్వాత వీళ్ళ లవ్ ట్రాక్ ఏమైనా నడవబోతుందా? ఇగ మనం అదే తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకోటేందంటే దయచేసి నా వీడియోలు చూస్తున్న వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేశాను ఛానెల్. ఒక లైక్, షేర్, కామెంట్ కుదిరితే సబ్‌స్క్రైబ్ ఇవి చేసి పడేయండి బ్రో ప్లీజ్. ఎందుకంటే నేను బతకాలి గదా! ఓకే. బ్రతకడం గురించి తర్వాత. ఇంకోటేందంటే బ్రో ఇప్పుడు జరుగుతున్న రీసెంట్ ఎపిసోడ్‌లలో ఆయేషా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆయేషా బయటికి వెళ్ళిపోతే మేబీ ఆమె బయటికి వెళ్ళిపోయింది గూడా. వెళ్ళిపోతే కాదు బయటికి వెళ్ళిపోయింది. ఆయేషా బయటికి వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు రీ ఎంట్రీ ఉండబోతుందని జెప్పేసి బయట టాక్. దాంట్లోనూ ఇప్పుడు ధ్వరణి గారు లేదా శ్రీజ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ శ్రీజ గారు రావాలి అనుకుంటే మీరు కామెంట్ జేయండి. భరణి గారు రావాలనుకున్న కామెంట్ జేయండి. ఎవరు రావాలనుకుంటే వాళ్ళ తరపున కామెంట్‌లు జేయండి. మేమైతే మీ కామెంట్‌ల కోసం వెయిట్ చేస్తూ ఉంటాము.